పాడు కాదు. మా గురువు గారు నన్ను నీతో ఎలా పంపించున్నాడు రా బాబు. సొమ్ము పుచ్చుకునవలసిన వాడు ఆశ్రమం, చెల్లింపవలసిన వాడు నీ ఇతర భార్యపుత్రుడితో సుఖముగాను. మీ ఇరువురి మధ్యలో అసలు కండులాగుడా నా కాళ్ళు పడిపోవనట్లు తిరుగుట నా కర్మమేమి నక్షత్రేశ్వర, ఏమనుచున్నావు? భార్య పుత్రులతో నేను సుఖముగా ముట్టిన మహాత్మ స్వయముగా చూచుచూ మూరితోచిందయ్యా. ఏమేమి ఇంకా ఏమి ఏ పెప్పలో నన్ను గుట్టుకున్న మింగివేయని ఈ ఘోరాలలో నన్ను వెనుకన పడదీచి నీవును నీ ఆడబిడ్డలు సుఖముగా వచ్చినారు కదా, నేనెక్కడ చచ్చిన నీకేమయ్యా? అయ్యో, ఆకలితో చచ్చివాడు ఎక్కడైనా చచ్చుదరు. నాకు ఆ చెట్టు వద్దు, చేమ వద్దు. ముందు కాస్త నీరు దారకపోయివయ్యా, నీరు దారకపోయివయ్యా. ఇక్కడ ఎక్కడ నువ్వు నీరు కానరాదే. నీరు లేదా? మరి నన్ను అలాంటి అనేందుకు ఏం ఖచ్చితమయ్యా? నక్షత్రేశ్వర, స్నేహము కుదరక ఉన్నప్పని గుణాగుణముల వలనే తొలుత నాకది నిర్జల స్థలమని తెలిసినది కాదయ్యా మహానుభావ. ఏ పెద్ద పనులవాడైనా పడి ఈ బ్రహ్మచారి చచ్చినచో మన అప్పు అడుగువాడు లేదు కదా అని ఎంచి నన్నెచ్చటికి ఎచ్చి తెచ్చిన మాయోపాయము నీకు బాగుగా తెలియను గాని మరి ఏదో తెలియదయ్యా. నిజమాడే నన్ను ఇష్టమే. మరి అలాగైనా నా చెయ్యి పట్టుకుని మధ్యమునా స్వామి అన్నమే రామచంద్రాయంచు విలపించుచు ప్రియసుతం సాయంబే నీవు చేయలేని గతి నన్నే చుట్టే పాపము. ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు. స్థిరమై సంపదలెల్లా వెంట ఒకరైతి సాగిరా అవశ్య ప్రాప్యము. అట్టానెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం వేలిగే కాదు, ఇంకరుడే రాజగు కింకరుడగు. అది కాలానుకూలంబుగా